దేశంలో అసాధారణ జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్ చేసింది. కారణాలపై అధ్యయనానికి ఇప్పటికే ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీతో ఇవాళ హై లెవెల్ రివ్యూ నిర్వహించారు అమిత్ షా. జనాభా మార్పులపై ఫీడ్బ్యాక్ కోసం కీలక మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపారు. అక్రమ వలసలతో పెరుగుతున్న జనాభాపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఆదేశించారు. అమిత్ షా ఆదేశాలతో రాష్ట్రాలు, కేంద్ర పాలితాల్లో పర్యటించబోతోంది కమిటీ. లోకల్ గా ఫీడ్బ్యాక్ కోసం ముందుగానే ఒక ప్రశ్నాపత్రం రూపకల్పన జరిగింది. కమిటీకి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. దేశ భద్రత, జనాభా సమతుల్యతను దృష్టిలో ఉంచుకొని ఫైనల్ రిపోర్ట్ సిఫార్సులు ఇవ్వాలని కమిటీని కోరారు అమిత్ షా. మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఒక ప్రశ్నాపత్రం కూడా సిద్ధం చేశారు. సో ఈ ప్రశ్నాపత్రం ఎవరికి? లోకల్ గా ఉన్న వాళ్ళు దానికి ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నారా, లేకపోతే అక్కడున్న నేతలకు ఇవ్వబోతున్నారా? ఈ మొత్తం ప్రాసెస్ ఎలా జరగబోతోంది? ఆ మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేశంలో అక్రమ వలసలు, అసాధారణ జనాభా మార్పులకు సంబంధించి అధ్యయనం చేసేందుకు కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి హై లెవెల్ కమిటీ ఈరోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి కీలక సూచనలు చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో రాష్ట్రాల పర్యటనకు వెళ్ళి ముఖ్యంగా అక్కడ పరిస్థితులను అధ్యయనం చేయబోతున్నట్లుగా ఈ కమిటీ కేంద్ర హోంమంత్రికి తెలియపరచడం జరిగింది. దీనికి సంబంధించి ఈ అక్రమ వలసలు, అసాధారణంగా జనాభా పెరుగుదల అంశాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఒక ప్రశ్నావళిని రూపొందించి ఒక డేటాని రూపొందించబోతోంది ఈ హై లెవెల్ కమిటీ. దీనికి సంబంధించి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించబోతున్నారు. అలాగే వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కూడా డేటాను సేకరించబోతున్నారు. ఈ డేటా ఆధారంగా ఒక కీలక సిఫార్సుల్ని కేంద్ర హోంశాఖకి ఈ హై లెవెల్ కమిటీ, ముఖ్యంగా రిటైర్డ్ జడ్జ్ ప్రకాష్ ప్రభాకర్ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీ కేంద్ర హోంశాఖకు సిఫార్సులు చేయడం జరుగుతుంది. ఈ ప్రశ్నావళి ఆధారంగా ముఖ్యంగా అక్రమ వలసలు, అలాగే అసాధారణ జనాభా పెరుగుదల గల కారణాలు, వాటిని ఏ విధంగా నియంత్రించాలి అన్న అంశాలకు సంబంధించి కొన్ని సజెషన్స్ని కేంద్ర హోంశాఖకి ఈ కమిటీ ఇవ్వడం జరుగుతుంది. సో వీలైనంత తొందరగా ఈ కమిటీ సిఫార్సులు చేయాలి అని చెప్పి హోంమంత్రి అమిత్ షా సూచించడం జరిగింది. దీనికి కావాల్సి ముఖ్యంగా రాష్ట్రాల పర్యటనకి వివిధ మంత్రిత్వ శాఖల నుంచి కావాల్సిన డేటాకు సంబంధించి పూర్తి స్థాయి సహకారం ఈ అత్యున్నత స్థాయి కమిటీకి అందజేయాలని చెప్పి కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కూడా అమిత్ షా ఆదేశించడం జరిగింది. ఇక రాష్ట్రాల పర్యటనకు వెళ్ళి ఈ అక్రమ వలసలు, అసాధారణ జనాభా పెరుగుదలకు సంబంధించి డేటాని ఈ హై లెవెల్ కమిటీ సేకరించబోతోంది. 2025 ఆగస్టు 15న జనాభా పెరుగుదల కమిషన్. బట్ ఆ ప్రశ్నల్లో అంటే వాళ్ళ స్థానికత కానీ, లేకపోతే వాళ్ళకున్న ఐడెంటిఫికేషన్ కి సంబంధించిన కార్డ్స్ కానీ, వీటికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకునే అవకాశం కనిపిస్తోందా గోపి? ఖచ్చితంగా. ముఖ్యంగా దేశంలో విభిన్న ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రశ్నావళిని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడైతే ముఖ్యంగా అసాధారణంగా జనాభా పెరుగుదల జరుగుతోంది, ఎక్కడెక్కడ అక్రమ వలసలు పెరుగుతున్నాయి, అక్కడికి ఎక్కడి నుంచి ప్రజలు వస్తున్నారు అన్న డేటాకు సంబంధించిన ప్రశ్నావళిని వీళ్ళు రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రశ్నావళిలో ఏ అంశాలను పొందుపరిచారనేది ఇంకా బహిర్గతం కాలేదు. రాష్ట్రాల పర్యటనకి హై లెవెల్ కమిటీ వెళ్ళినప్పుడు, అలాగే వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఇటు ఈ ప్రశ్నావళికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ క్షేత్రస్థాయి పర్యటనతోనే ఈ ముఖ్యంగా అసాధారణ జనాభా పెరుగుదలకు సంబంధించి, అక్రమ వలసలకు సంబంధించిన పూర్తి డేటానే మేము తెలుసుకోగలం అన్న విషయాన్ని ఈరోజు హై లెవెల్ కమిటీ అమిత్ షాకి సూచించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్రాల పర్యటనలకు వెళ్ళి క్షేత్రస్థాయిలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన డేటాను తీసుకునేందుకు కూడా ఈ ప్రశ్నావళిని ఆ మంత్రిత్వ శాఖలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా డేటాని సేకరించడం జరుగుతుంది. ఈ సేకరించిన డేటా ఆధారంగా ఇటు కేంద్ర హోంశాఖకి ఈ హై లెవెల్ కమిటీ కీలక సూచనలు చేయడం జరుగుతుంది. అక్రమ వలసలను నియంత్రించడానికి, అలాగే అసాధారణంగా జనాభా పెరుగుదల, ఒక వర్గానికి సంబంధించి పెరుగుదల, వాటిని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే అంశానికి సంబంధించి కూడా కీలక సూచనలు కేంద్ర హోంశాఖకు చేసే అవకాశం ఉంటుంది. తదుపరి హోంశాఖ ఈ కమిటీ సూచనల అమలుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంటుంది. ఎస్ గోపి.